హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. మ్యాచ్ నెంబర్ 59 ఎల్ఎస్జి వర్సెస్ ఆర్సీబీ మధ్య లక్నోలోని ఇకానా స్టేడియంలో అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే రెండు టీమ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ముందుగా ఆర్సీబీ టీం విషయానికి వస్తే వీళ్ళు కనుక ఈ మ్యాచ్ గెలిస్తే వీళ్ళైతే అఫీషియల్గా ప్లే ఆఫ్స్కి అయితే వెళ్ళిపోతారు. ప్లే ఆఫ్స్కి వెళ్ళిన మొదటి టీంగా కూడా ఆర్సీబీ అయితే నిలుస్తుంది. అదర్ హ్యాండ్ ఎల్ఎస్జి టీం విషయానికి వస్తే వీళ్ళు కనుక ఈ మ్యాచ్లో ఓడిపోతే మాత్రం ఇక వీళ్ళు ప్లే ఆఫ్స్ ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది. అసలు ఈ మ్యాచ్ గెలిచినప్పటికీ కూడా ఎల్ఎస్జి టీం అయితే ప్లే ఆఫ్స్కి వెళ్తారో లేదనేది అనుమానమే. కాకపోతే ఎల్ఎస్జి టీం అయితే ఇప్పటి వరకు 11 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిచి టేబుల్లో 7th ప్లేస్లో ఉన్నారు. వాళ్ళకి మిగిలి ఉన్న 3 మ్యాచ్లు గెలిస్తేనే ప్లే ఆఫ్స్ రేస్లో ఉంటారు. కాబట్టి ఎల్ఎస్జి టీంకి మాత్రం ఈ మ్యాచ్ అనేది డెస్పరేట్గా గెలవాల్సిన మ్యాచే. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ స్టార్ట్స్ ఎలా ఉన్నాయి, ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది, ఏ టీంకి గెలిచే అవకాశాలు ఉన్నాయి అనే విషయాలన్నీ మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ షాట్స్ చూసుకుంటే మొత్తం 5 మ్యాచ్లు అయితే జరిగాయి. అందులో ఆర్సీబీ టీం 3 మ్యాచ్లో గెలిస్తే ఎల్ఎస్జి టీం అయితే 2 మ్యాచ్లో గెలిచింది. ఇక మ్యాచ్ జరగబోయే లక్నోలోని ఇకానా స్టేడియంలో గతంలో ఈ రెండు టీమ్స్ మధ్య ఒకే ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ మనలో చాలా మంది గుర్తుండే ఉంటుంది. ఆ మ్యాచ్లో మనకి గౌతమ్ గంభీర్కి విరాట్ కోహ్లీ మధ్య గొడవ అవడం, అలాగే విరాట్ కోహ్లీ మరియు నవీన్ ఉల్ హక్ మధ్య ఒక చిన్న ఘర్షణ వాతావరణం, అవన్నీ మనకు గుర్తుండే ఉంటాయి. కాబట్టి గతంలో అయితే ఈ రెండు టీమ్స్ మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో ఆర్సీబీ టీం అయితే ఒక లో స్కోరింగ్ మ్యాచ్ అనమాట అది. ఆ మ్యాచ్ లో ఆర్సీబీ టీం అయితే 126 రన్స్ చేసి డిఫెండ్ చేసుకున్నారు అప్పట్లో. కాబట్టి ఈ గ్రౌండ్ లో ఆర్సీబీకి అయితే కాస్త మెరుగైన రికార్డే ఉంది గతంలో. ఇక ఇకానాలో పిచ్ ఎలా ఉండబోతుంది, టాస్ గెలిచిన కెప్టెన్ ఏం చేయాలంటే, జనరల్ గా మనకి ఇకానా గ్రౌండ్ లో గతంలో అయితే మంచి బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉండేది, స్పిన్నర్స్ కి విపరీతంగా హెల్ప్ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అలా లేదు. ఈ గ్రౌండ్ కూడా బ్యాటర్స్ కి అయితే కంప్లీట్ గా హెల్ప్ దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ టాస్ గెలిచినా ఓడిపోయినా ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక 190 లేదా 200 రన్స్ కనుక బోర్డు మీద పెట్టగలిగితే డిఫెండ్ చేసుకోవచ్చు. కాకపోతే టాస్ గెలిచిన కెప్టెన్ మాత్రం ఖచ్చితంగా చేజింగ్ కి ప్రిఫర్ చేస్తారు. డ్యూ ఫ్యాక్టర్ ఉంటే మాత్రం చేస్ చేయడం ఈజీ. ఒకవేళ డ్యూ పడకపోతే మాత్రం సెకండ్ హాఫ్ లో చేస్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ పిచ్ అనేది కాస్త స్లో అయ్యే అవకాశం ఉంది సెకండ్ హాఫ్ లో. డ్యూ ఉంటే సెకండ్ బ్యాటింగ్ కి ఈజీ, లేదంటే ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే మంచిది. ఇక ప్లేయింగ్ లెవెన్స్ విషయానికి వస్తే, ముందుగా ఆర్సీబీ టీం విషయానికి వస్తే వీళ్ళ టీంలో అయితే ఖచ్చితంగా చేంజెస్ అయితే ఉంటాయి. మనకి దేవదత్ పడిక్కల్ అయితే ఈ టోర్నమెంట్ నుంచి కంప్లీట్గా రూల్ అవుట్ అయిపోయాడు. తనకి ఇంజురీ వల్ల తన ప్లేస్లో మయాంక్ అగర్వాల్ అయితే స్క్వాడ్లో జాయిన్ అయ్యాడు. కాబట్టి ఖచ్చితంగా మనకి నెంబర్ 3లో మయాంక్ అగర్వాల్ అయితే ఆర్సీబీ టీంలో ఆడే అవకాశం ఉంది. ఇక అలాగే ఇంకొక చేంజ్ ఏంటంటే, లాస్ట్ మ్యాచ్లో జాష్ హేజల్వుడ్ అయితే షోల్డర్ ఇంజురీ వల్ల తనైతే ఆడలేదు. మేబీ తను కనుక ఫుల్ ఫిట్గా ఉంటే జాష్ హేజల్వుడ్ అయితే తిరిగి టీంలోకి వచ్చే అవకాశం ఉంది లుంగి ఎంగడి ప్లేస్లో. కాబట్టి ఈ రెండు చేంజెస్ అయితే ఆర్సీబీ టీంలో అయితే ఉండే అవకాశం ఉంది. ఇక వీళ్ళ టీంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆర్సీబీ టీంలో అంటే, ముందుగా ఆర్సీబీ టీం అయితే లాస్ట్ మ్యాచ్లో సిఎస్కేతో ఒక మంచి నారో విక్టరీ అయితే సాధించిందని చెప్పాలి. ఎందుకంటే ఆ మ్యాచ్ అసలు ఆర్సీబీ టీం ఓడిపోవాల్సిన మ్యాచ్లో చాలా బాగా కంబ్యాక్ చేశారు లాస్ట్లో. ఖచ్చితంగా క్రెడిట్ అయితే లాస్ట్ మ్యాచ్లో మనం ఆర్సీబీ బౌలర్స్కి ఇవ్వాలి. అలాగే ఆర్సీబీ బ్యాటింగ్ అయితే స్టిల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎప్పటికీ. రజత్ పతిదార్ అయితే వరుసగా 3 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. అలాగే జితేష్ శర్మ కూడా లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అవ్వడం. కాబట్టి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి బ్యాటింగ్లో. ఎందుకంటే ఆ లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ ఓపెనర్స్ జాకబ్ బెతల్ మరియు విరాట్ కోహ్లీ చాలా మంచి స్టార్ట్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఆ స్టార్ట్ని క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోయారు. లాస్ట్లో రొమారే షాపోడ్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటం వల్ల 200 దాటింది కానీ స్కోరు, లేదంటే ఒక 170 180 వచ్చేది. కాబట్టి ఖచ్చితంగా ఆర్సీబీ బ్యాటింగ్లో కాస్త ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి వాళ్ళు సరి చేసుకుంటే సరిపోతుంది. ఇక ఆర్సీబీ బౌలింగ్లో మాత్రం పెద్ద ప్రాబ్లమ్స్ అయితే కనిపించట్లేదు. హేజల్వుడ్ కనుక తిరిగి టీంలోకి వస్తే లుంగి ఎంగిడి బయటకు వెళ్తాడు. ఇక మిగిలిన టీం అంతా యాజ్ టీజ్గా కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఆర్సీబీ టీం అయితే ఓవరాల్గా బ్యాటింగ్లో బౌలింగ్లో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. పెద్దగా వీక్ లింక్స్ అయితే కనిపించట్లేదు ఈ టీంలో. కాబట్టి ఒక సెటిల్డ్ సైడ్గా ఆర్సీబీ అయితే చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక అదర్ హ్యాండ్ ఎల్ఎస్జి టీం విషయానికి వస్తే వీళ్ళైతే అసలు చాలా దారుణంగా పర్ఫామ్ చేస్తున్నారని చెప్పాలి. ఇనీషియల్గా టోర్నమెంట్లో కాస్త బాగా పర్ఫామ్ చేశారు, కానీ ఇప్పుడు మాత్రం అసలు బ్యాటింగ్లో అయితే కంప్లీట్గా చేతులు ఎత్తేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళ టాప్ ఆర్డర్ అయితే మార్కరమ్ కానీ, మిచెల్ మార్ష్ కానీ, నికోలస్ పూరన్ కానీ, రిషబ్ పంత్ కానీ, వీళ్ళ నలుగురు అయితే ఏమాత్రం కూడా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయట్లేదు. ముఖ్యంగా మనం నికోలస్ పూరన్ గురించి మాట్లాడుకోవాలి. తను ఏంటంటే టోర్నమెంట్ స్టార్టింగ్లో ఫస్ట్ 5 మ్యాచ్లో చాలా బాగా ఆడాడు, కానీ తర్వాత నుంచి వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. కాబట్టి పూరన్ ఫెయిల్యూర్ అనేది ఎల్ఎస్జి టీం అయితే ఖచ్చితంగా చాలా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే రిషబ్ పంత్ అయితే ఈ టోర్నమెంట్ మొత్తం కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు. ఒకే ఒక 50 కొట్టాడు సిఎస్కే మీద. ఆ మ్యాచ్ కూడా ఓడిపోయారు అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే వీళ్ళకి ఖచ్చితంగా టాప్ 4లో అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎల్ఎస్జి టీంలో. కాకపోతే అబ్దుల్ సమద్ మరియు ఆయుష్ బాదోని లాంటి వాళ్ళు అయితే కాస్త మంచి బ్యాటింగ్ చేస్తున్నారు. వాళ్ళ వల్ల ఈ టీం అయితే కాస్త కోస్త స్కోర్ చేయగలుగుతుంది. ఇక ఎల్ఎస్జి బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్ అయితే పర్లేదు బ్యాటింగ్తో కంపేర్ చేస్తే. దిగ్వేష్ రైతు అయితే మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు. అలాగే లాస్ట్ మ్యాచ్లో ఆకాష్ సింగ్ అని ఒక బౌలర్ని తీసుకొచ్చారు, తనైతే మంచిగా పర్ఫామ్ చేశాడు మిగిలిన బౌలర్స్తో కంపేర్ చేస్తే. ఇక ఎల్ఎస్జి టీంలో ఏమైనా చేంజెస్ ఉంటాయంటే ఈ మ్యాచ్లో మేబీ ఒక చేంజ్ అయితే ఉండే అవకాశం ఉంది.
మనకి రవి బిష్ణోయ్ అయితే టీంలోకి వస్తాడు. మేబీ రవి బిష్ణోయ్ కనుక టీంలోకి వస్తే మయాంక్ యాదవ్ బయటకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. మేబీ అది ఒక చేంజే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఎల్ఎస్జీ టీంలో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్యాటింగ్లో. మరి వాటిని ఎలా సరి చేసుకుంటారో చూడాలి. ఎందుకంటే ఈ ఎల్ఎస్జీకి టీంకి అయితే ఈ మ్యాచ్ అనేది ఖచ్చితంగా మస్ట్ విన్ మ్యాచ్. వాళ్ళు గెలిస్తేనే టోర్నమెంట్లో ఉంటారు, లేదంటే ఖచ్చితంగా ఈ టోర్నమెంట్ నుంచి అవుట్ అయిపోవాల్సిందే. ఇక ఈ రెండు టీమ్స్లో ఏ టీంకి గెలిచే అవకాశం ఉందంటే మాత్రం మనకి ఫైనల్గా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఎల్ఎస్జీ టీంతో కంపేర్ చేస్తే ఆర్సీబీ టీం అయితే కాస్త బెటర్గానే ఉందని చెప్పాలి. బ్యాటింగ్లో అయితే ఖచ్చితంగా ఆర్సీబీ టీం అయితే ఎల్ఎస్జీ టీంతో కంపేర్ చేస్తే చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎల్ఎస్జీ టీంలో మంచి మంచి బ్యాటర్స్ ఉన్నారు, కాకపోతే వాళ్ళు సరిగ్గా ఆడట్లా. నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ మరియు మార్కరమ్, అలాగే డేవిడ్ మిల్లర్ లాంటి హిట్టర్స్ ఉన్నారు, కాకపోతే వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయట్లా. అదొక్కటే వీళ్ళతో ప్రాబ్లం. ఇక బౌలింగ్లో చూసుకుంటే రెండు టీమ్స్ అయితే ఈక్వల్గానే ఉన్నప్పటికీ కూడా మనకి ఆర్సీబీ బౌలర్స్ అయితే కాస్త బెటర్ ఫామ్లో ఉన్నారు. వీళ్ళు ఓడిపోవాల్సిన మ్యాచ్ల్లో కూడా మాయ చేసి మాత్రం చేసి ఎట్టగొట్ట టీంని అయితే గెలిపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆర్సీబీ బౌలింగ్ అనే బ్యాటింగ్లో స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి ఎల్ఎస్జీ టీంతో కంపేర్ చేస్తే. కాబట్టి ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఆర్సీబీ టీంకి ఎడ్జ్ అయితే కనిపిస్తుంది క్లియర్గా. మరి చూడాలి ఏం జరుగుతుందో రేపు మ్యాచ్లో.